ఈరోజు విజయాన్ని అందుకుని జీరో స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వ్యక్తులను మీ విజయరహస్యం ఏమిటి అని అడిగితే ఒక్కటే చెబుతారు. కృషి, పట్టుదలతో పనిచేయడమని అంటారు. సక్సెస్కు షార్ట్కట్స్ లేవని అంటారు. ఇలాంటి వ్యక్తులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. జీతాలలో పెరుగుదల లేదని, చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు 1,50,00,000కు పైగా సంపాదిస్తున్న దంపతుల గురించి, వారి బిజినెస్ గురించి తెలుసుకుందాం. ముంబైకి చెందిన దంపతులు మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. అయితే ఉద్యోగంలో వచ్చే ఆదాయం వీరికి సంతృప్తినివ్వలేదు. దీంతో ఏదైనా బిజినెస్ చెయ్యాలని భావించారు. తమకు వచ్చిన ఆలోచనని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పారు. వారు రకరకాల సలహాలు చెప్పారు. అయితే ఏవీ వీరి ఆలోచనకు కనెక్ట్ కాలేదు. ఇల్లాంటి సమయంలో ఒక నార్త్ ఇండియన్ కెఫేకి వెళ్లారు. అక్కడ బెంగళూరు దోసను ఆర్డర్ చేసి తిన్నారు. అలా తింటున్న సమయంలో వారికి దోసను ముంబై వాసులకు పరిచయం చేస్తే బాగుంటుందని భావించారు. దీంతో హోటల్ని పెట్టేందుకు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో షాప్స్ని చూశారు. అయితే అవన్నీ వీరి బడ్జెట్కు అందనంత దూరంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అయినా నిరాశపడలేదు. తమ తెలివికి పదును పెట్టారు. పెద్ద హోటల్స్కి మాత్రమే కాదు, ఫుడ్ నచ్చితే స్ట్రీట్ దగ్గరికి అయినా వచ్చి తింటారు అన్న విషయాన్ని నమ్మి తాము నివసిస్తున్న చోట ఒక చిన్న ప్రాంతాన్ని రెంట్కి తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్లా మార్చారు. వ్యాపారంలో అడుగుపెట్టారు. తమ క్లౌడ్ కిచెన్లో దోసని, అది కూడా బెంగళూరులో ఫేమస్ అయిన బెన్నీ దోసని అందించాలని భావించారు. ఈ దోస క్రిస్పీగా, మెత్తగా ఉండి తునేవారిని ఆకట్టుకుంటుంది. తమ వ్యాపారాన్ని తామే ప్రమోట్ చేసుకోవాలని భావించారు. ఓపెన్ కిచెన్లో దోసాల తయారీ విధానాన్ని తినడానికి వచ్చిన వారికి చూపించడమే కాదు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దోస తయారీ చాలా నాణ్యతతో ఉండడంతో తక్కువ రోజుల్లోనే అందరినీ ఆకట్టుకుంది. దోస నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తమ దగ్గరికి వచ్చిన వారికి అందించడం మొదలుపెట్టారు. దీంతో త్వరగానే భారీ ఆర్డర్లు అందుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు తమ బిజినెస్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ దంపతులు నెలకు ₹1,00,00,000 వరకు సంపాదిస్తున్నారు. తమకు ఖర్చులన్నీ పోను నెలకు 70 లక్షలు మిగులుతున్నాయని ఈ దంపతులు సంతోషంగా చెబుతున్నారు. బెంగళూరు బెన్నీ దోస తయారీకి ఉపయోగించేవి అన్నీ సహజమైన వస్తువులే. బియ్యం, సగ్గుబియ్యం, మినుములు, రాగులు, పచ్చి కొబ్బరిని ఉపయోగించి తయారుచేస్తారు. ఇవి మెత్తగా, క్రిస్పీగా ఉంటాయి. ఈ దోసాలకు కొబ్బరి, వేరుశెనగ పండుమిర్చి, దబ్బకాయ చట్నీలతో పాటు కందిపొడి, నువ్వుల పొడి, నెయ్యి వేసి కస్టమర్స్కు అందిస్తారు. స్వశక్తిని నమ్ముకుని నేడు మరికొందరికి పని కల్పించే దిశగా అడుగులు వేసిన దంపతులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.